ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ప్రియులారా, భక్తుడైన నోవాహు తన తరము వారిలో తను నీతిమంతుడుగా, నిందారహితుడిగా, మరి దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు. అంతేకాదు, దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు. ప్రియమైన వారలారా, అటువంటి నోవాహు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు కూడా నోవాహు చేయగలిగాడు. నోవాహును దేవుడు ఏమి చేయమన్నాడు అంటే, తన కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు. దానిని 300 మూరల పొడుగని, 50 మూరల వెడల్పని, 30 మూరల ఎత్తు మరి ఉంచి అలా తయారు చేయమన్నాడు. ప్రియమైన వర్లారా, దానికి కిటికీలు కావచ్చు, మరి ఎన్ని అంతస్తులు ఉండాలి, మరి ఇట్లాగా చేయమని దేవుడే కొలతలు కూడా చెప్పాడు. పలానా చితి సారకపు మ్రానుతో చేయమని చెప్పి ఉన్నాడు. ఇవన్నీ కూడా నోవాహు యావత్తూ చేశాడండి. దేవుడు చెప్పిన ప్రకారమే చేశాడు. ఇక్కడ నోవాహు ఓడ తయారు చేయడానికి గల కారణం దేవుని యందు తనకు కలిగి ఉన్న బలమైన విశ్వాసం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, చేశాడు, అంతేనండి. జలప్రళయం వస్తుందా రాదా అంటూ తనలో ఎటువంటి అపనమ్మకం అనేది రాలేదండి. దేవుడు చెప్పిన తర్వాత కావచ్చు, ఓడ తయారు చేస్తున్నప్పుడు కావచ్చు, తనకు కానీ తన యొక్క కుటుంబానికి కానీ దేవుని పట్ల ఒక బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజున బలమైన విశ్వాసాన్ని తన కలిగి ఉండటమే కాదు, ప్రభువునందు చక్కటి విధేయత, భయభక్తులు తను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన పని యావత్తు కూడా చేశాడండి. ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. అటువంటి విధేయత చూడండి. ఓడ తయారు చేస్తున్నప్పుడు ఎవరు తనకు సహకరించినా సహకరించకపోయినా, తన మాట ఎవరు విన్నా వినకపోయినా, ప్రియమైన వల్లరా అలా చేస్తూనే ఉన్నాడు. అంటే సంపూర్ణముగా పూర్తిగా చేశాడండి. కావున ప్రభు పట్ల విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. అలాగా నోవాహు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారము యావత్తూ తను చేయగలిగాడు. ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ పనిని సంపూర్తి చేయగలిగాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నడవగలుగుతున్నామా? అలా నడవాలి అంటే దేవుని పట్ల ఒక విశ్వాసము, విధేయత, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.